శివప్రసాద్ గారు, మీరు చాలా అంశాలు మాట్లాడారు. అసలు మీ రాజకీయ నేపథ్యం ఏంటి? నాకు తెలిసి మీరు నల్గొండ జిల్లా వాస్తవ్యులు, బోర్డర్లో ఉన్నారు, పార్టీలో చాలా కాలంగా ఉన్నారు. నేను విక్రమ్ గారు, నేను వాస్తవంగా నా మాది నల్గొండ జిల్లా గోండ్రేల కోదాడ గ్రామం. కోదాడ మండలమే మాది. గోండ్రేల గ్రామం 8 కిలోమీటర్లు, అంటే బోర్డర్ ఆఫ్ జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా. అయితే మా ఫాదర్ ఆర్ఎంపీ డాక్టర్గా ఉండేవారు. నేను స్టడీ అంతా కూడా నాది హుజూర్నగర్ కోదాడ జరిగింది. నేను చదువుకున్నాను. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ నల్గొండ ఓపెన్ యూనివర్సిటీలో బీఎస్సీ చేశాను. తర్వాత నేను మెడికల్ డిప్లొమా పెథాలజీ చేశాను. అంటే డయాగ్నోస్టిక్ సెంటర్ పెథాలజీ ఇలారేస్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి గుంటూరులో చేశాను. నేను మిర్యాలగూడలో డయాగ్నోస్టిక్ సెంటర్స్ అవి పెట్టాను. అయితే మా ఫాదరు ఆర్ఎంపీ డాక్టరు. వారు మిర్యాలగూడ వచ్చి ఒక 60 years పైన అయింది. ఇక్కడే అంతా మిర్యాలగూడలోనే ఉండేది. ఇక నేను ట్రైనింగ్ చేసి వచ్చి 85-86లో ట్రైనింగ్ చేశాను. నేను 82 ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, డిగ్రీ చేసిన తర్వాత సైమల్టేనియస్గా ట్రైనింగ్ కూడా చేశాను. ఇది ఇన్స్టిట్యూట్ డిప్లొమాది చేసిన తర్వాత 89 అట్లా డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టాను. అప్పుడే కొత్తగా నూతనంగా నేను యాక్చువల్గా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కారణం ఎన్టీఆర్ అభిమాన సంఘం. నేను ఎన్టీఆర్ గారి సినిమాలు కానీ, ఎన్టీఆర్ నటన కానీ, ఎన్టీఆర్ సినిమాలు వచ్చినాయంటే బాగా చూసేవాడిని. ఎన్టీఆర్ సినిమా వస్తే సెకండ్ షో కంటిన్యూగా 10 రోజులు పోయేవాడిని అదే సినిమాకి. అట్లా వీరాభిమానిగా ఉండేవాడిని. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారో అప్పుడు పార్టీకి ఆకర్షణలు. దీనికన్నా ముందు నేను స్టడీలో ఉన్నప్పుడు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో హై స్కూల్ తరఫున సెక్రటరీ చేశాను నేను. కోదాడ కేఆర్ఆర్ కాలేజీ, కోదాడ హై స్కూల్ మొత్తం కూడా అప్పుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్, అప్పుడు బ్యాండ్ కాదు, ఆర్ఎస్యు పీడిఎస్యు ఉండేది. నేను ఆర్ఎస్యు తరఫున సెక్రటరీగా ఉన్నాను. ఎప్పుడైతే నేను ఇంటర్మీడియట్ అయిపోయిందో, హుజూర్నగర్లో పొలిటికల్గా కొద్దిగా తక్కువ ఉంటుందని చెప్పి మా ఫాదర్ ఇక్కడ ఉంటే రాజకీయాలు చేస్తున్నాడు, చదవట్లేడని చెప్పి హుజూర్నగర్లో వేస్తే ఇక అప్పటి నుంచి కొంచెం తగ్గించాము. ఎప్పుడైతే 83, 82, 83 ఎన్టీఆర్ ఎప్పుడైతే పార్టీ పెట్టాడో అప్పటికే మేము ఆ భావాలతో ఉన్నవాళ్ళం. ఎప్పుడైతే ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టో, అందులో మా అభిమాన నటుడు అని చెప్పి డెఫినెట్గా ఇక డిసైడ్ అయిపోయింది తెలుగుదేశం పార్టీకే ఇది చేయాలి. తర్వాత నేను ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత ఆనాడు ఫస్ట్ ఎన్నికల్లో కూడా నేను సిడి రవికుమార్ గారని మిర్యాలగూడలో ఇస్తే జడ్పీ చైర్మన్ చేశారు. వారెమ్మటే ఉండి చేసేవాడిని. కొంతకాలం డయాగ్నోస్టిక్ సెంటర్ చేసుకుంటూ కొంచెం ఇంటర్నల్ రాజకీయాలు అక్కడే ఉండేవాడిని. ఆ తర్వాత నేను యాక్టివ్ మోడ్లోకి 89లో వచ్చేసానండి. టౌన్లో జనరల్ సెక్రటరీ 2 times చేశాను. తర్వాత జిల్లా జనరల్ సెక్రటరీగా, నల్గొండ జిల్లా జనరల్ సెక్రటరీగా కూడా చేశాను. తర్వాత రాష్ట్రంలో వాణిజ్య సెల్ విభాగంలో చేశాను. ఇక ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూషన్లో ఇక అధికార ప్రతినిధి, ఇట్లా అధికార ప్రతినిధి తెలంగాణ తరఫున. కానీ ఇప్పుడు మనకి 2 రాష్ట్రాలకు కూడా నేనే. అంటే మీరు అంటే బయట టాక్ ఏంటంటే పార్టీలో వాటిల్లో మీరు చాలా లోకేష్ గారికి చాలా సన్నిహితులు, ఏదన్నా పని కావాలంటే మిమ్మల్ని పట్టుకుంటే లోకేష్ గారితో అయిపోతుంది అనేటువంటిది ఒకటి బయట కనపడుతుంది. ఒక్కటండి, పని విషయంలో అయితే కాదు, పనులు కాదు, పార్టీ విషయంలో ఏదన్నా పార్టీకి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా ఇక్కడ కానీ అక్కడ కానీ ఉండి పార్టీకి ఉపయోగపడేవి, పార్టీకి మళ్ళీ నథింగ్ వేరే అని కాదు, పార్టీకి ఏదైనా మీడియా కోఆర్డినేషన్ కూడా ఎప్పుడన్నా కావాలన్నా కూడా నేను లోకేష్ గారి ద్వారా మీడియాకి సంబంధించి ఏదైనా ఉంటే ఎలా అయ్యారు మీరు అంత సన్నిహితులు లోకేష్ గారు? చంద్రబాబు నాయుడు గారి వల్లే దగ్గర అయ్యాను. అయితే లోకేష్ గారు ఇక్కడ ఉన్నప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉంటుండేవాడిని నేను. ఆయన తెలంగాణ వ్యవహారాలు చూసేటప్పుడు చాలా దగ్గరగా ఉండేవాడిని. అందుకోసం ముఖ్యంగా లోకేష్ గారు కూడా నన్ను కూడా అభిమానించేది దేనికంటే పార్టీ మనిషి. నేను ఏ పదవి ఆశించనండి, పార్టీ పదవిలో ఉన్నాను, వేరే ప్రభుత్వ పదవులు కానీ నాకేంటంటే సరే ఏమి చేసుకోలేదా ఈ 4 ఏళ్లలో? అల్లే నేనేమి చేయలేదు, నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను ఒకటే, తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన గారికి గత ఎన్టీ రామారావు గారు పెట్టినట్టు పార్టీని, ఈ పార్టీని 36 ఏళ్ళుగా నడిపించుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. బ్రహ్మాండంగా ఈ పార్టీని ఇవాళ ఈ స్టేటస్ అక్కడ కానీ ఇక్కడ కానీ పార్టీ అసలు ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పేరు పొందిందంటే చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల. కాబట్టి ఆ పార్టీ ఈ పేదవాళ్ళ కొరకు బతికుండాలనేదే నా ధ్యేయం, దాని కొరకే పనిచేస్తాం. మాకు కూడా ఎన్నో ఆఫర్స్ వస్తాయి కానీ మేము తెలుగుదేశం పార్టీ తప్ప మాకు వేరే ఆలోచన అనేది ఉండదు. ఖచ్చితంగా ఆ ఆశయాల్లోనే ఉండాలనేది, ముఖ్యంగా చంద్రబాబు గారి నాయకత్వం కింద పనిచేయటం నా జన్మ ధన్యమైందని నేను భావిస్తున్నాను. అట్లాంటి లీడర్ కింద పనిచేయటం అనేది చాలా సిస్టమేటిక్ అండి. ఆయనకున్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు కూడా మేము వారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఖచ్చితంగా ఆ బాటలోనే నడుస్తున్నాం ఖచ్చితంగా. అంటే తెలంగాణలో ఉండటం మూలన మరి మీరు ఆయన రెగ్యులర్గా టచ్లో ఉంటారు కదా?
డెఫినెట్గా అండి. నేను తెలంగాణలో ఉన్నా, మేము మిర్యాలగూడలో ఉంటాం కాబట్టి ఓకే ఎప్పుడన్నా వీక్లీ వన్స్ ట్వైస్ నేను ఆంధ్రాకి పోయి వస్తుంటాను, సార్ని కూడా కలుస్తుంటాను. ఓకే. అట్లేం లేదు, మనకి ఇక్కడ విషయాలు కూడా బాగా. వ్యాపారాలు ఉన్నాయా ఆంధ్రాలో? మాకు వ్యాపారాలు ఏం లేవండి. నేను ఓన్లీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి నాకు, మిర్యాలగూడనే ఉన్నాయి, ఫార్మసీస్ ఉన్నాయి, అవి నడుస్తారు, పిల్లలు నడుపుతారు. పిల్లలు ఎంతమంది? నాకు ఒక బాబు అండి, అతను సివిల్ ఇంజనీర్ చేశాడు, అతను కాంట్రాక్ట్ చేస్తాడు, కేవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని ఆయన కాంట్రాక్ట్స్ వేసుకొని వర్క్స్ వస్తే చేస్తుంటాడు. ఓకే. రెండోది మా పాప సిఎస్సి అయిపోయింది, ఇక్కడే జాబ్ చేస్తుంది. బీటెక్ అయిపోయింది, అయిపోయి కూడా 2 years అయింది, జాబ్ చేస్తుంది. సో ఇంకా